తెలంగాణ ప్రజల పక్షాన నేను కూడా శపథం చేస్తున్నాను. బంగ్లాదేశ్లో హసీనాను తరిమి కొట్టినట్టు, శ్రీలంకలో రాజపక్షను తరిమి కొట్టినట్టుగా ఇంకొక 300 రోజులలో రేవంత్ రెడ్డి ఇంటి చుట్టుముట్టి తరిమి కొట్టే రోజు వస్తుంది. ఇట్లా బూతులు మాట్లాడుకుంటా మనుషుల మీద కనీసం గౌరవం లేకుండా ఆయన చేసిన 421 హామీలల్లో కనీసం 10ని కూడా అమలు చేయకపోతే ఇప్పటిదాకా ప్రజలు ఓపిక పడుతుండ్రు. అక్కడక్కడ నేను చూస్తున్నా ప్రజలు కట్టలు తెంచుకున్న ఆవేశంతో రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ బూతులు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి నేను చెప్పలేను నా నోటితో నా మాటలు, అడ్డమైన బూతులు మాట్లాడుతున్నారు. ఎంత మోసం చేసినవరా మమ్మల్ని అని. అది మనుషులు మాట్లాడుకునే భాష కూడా కాదు. అంటే గ్రామాలల్లో ప్రేమతో బూతులు మాట్లాడతారు, మర్యాదగా బూతులు మాట్లాడతారు, కానీ ఇక పట్టరానంత ఆవేశంతో కోపంతో మాట్లాడే బూతులు మనం వినలేము. ఆ బూతులు మాట్లాడుతున్నారు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుందమ్మా? ఒక్క పిలిపిస్తే హైదరాబాద్కి వచ్చి ఆయన ఇంటినే కాదు మొత్తం జూబ్లీహిల్స్ని దిగ్బంధం చేసి దొంగతనంగా పోయి బేగంపేట పోయి ఫ్లైట్ ఎక్కిపోవాలి, లేకపోతే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ పోయి ఫ్లైట్ ఎక్కిపోవాలి. అటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా 5 ఏళ్ళు ఉండు కాదు, ఇంకా 10 ఏళ్ళు ఉండు కాదు, కేసీఆర్ అని రానియకపోవడం కాదు. ఆయన ఎక్కడికి పోతే అక్కడ సెక్యూరిటీని కనుక కొంచెం తగ్గించమని చెప్పండి, ప్రజలు ఆయనను దేంతో కొడతారో పోతే తెలుస్తుంది ఆయనకు. అంత ఆవేశం ఉంది ప్రజలలో.